బుచ్చిక్కు బుచ్చిక్ అన్నయ్య, అసలు మీ టైమింగు మేము ఒక్క 5 పైసల వంతు కూడా తీసుకోలేకపోయినాం. ఎల్బి శ్రీరామ్ గారు అసలు ఆయన కామెడీ ఎత్తుకొని పోతుంటే ఆ కామెడీ అసలు మీ కాంబినేషన్ సార్. మేము మాకున్న బంధం ఏంటంటే మీతోనే బ్రహ్మానందం గారు మా చేవెళ్ళలో ఒకసారి కనిపించింది అనమాట. ఒకసారి కాదు, ఎప్పటికి వారం వారం కనిపిస్తుండే. ఏం సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ పక్కన తిరుగుతున్నారు అంటే ఆయన వాల్ పోస్టర్లు పోలీస్ స్టేషన్ గోడ మీదనే ఉంటుండే అనమాట. ఇప్పుడంటే సోషల్ మీడియాలో ట్రైలర్ చూసిపోతున్నాం, అప్పుడు వాల్ పోస్టర్లు చూసే పోతుండే. అక్కడ సార్ బొమ్మ ఉంటేనే, సార్ ఫోటో ఉంటేనే టాకీసులు ఉంటుంటాం మేము. ఏం లేకున్నా సరే సార్ బొమ్మ ఒకటి కనిపిస్తే అమ్మ నవ్వుకోవచ్చు అని పోతుండే. సార్ మిమ్మల్ని బదలాం చేసిన 2-3 సార్లు నేను మా ఇంట్లో. మా పెళ్ళం అంటుండే, ఏం పోతావు సినిమాల్లో, మనమేమో వ్యవసాయ కుటుంబం, నువ్వు పోయి గంటల చేరితే ఇప్పటికే పిల్లలు అయ్యారు, 3 పిల్లలు, 1/4 డజన్ మంది పిల్లల్ని పెట్టుకొని చేను పని ఇడిచిపెట్టి నువ్వు సినిమాల్లో పోతుంటే ఏదన్నా ఒక రోజు నాకు వస్తుంది అయల్లా బ్రహ్మానందం సార్ బయట వస్తే జనాలు ఫోటోలు దిగుతారు కదా, అట్లే నన్ను కూడా ఎగబడి దిగుతారే అని బదలాం చేసిన సార్. నిజంగా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఫోటోలు అయితే దిగుతున్నారు. అయితే అసొంటి సార్ను మా ఇంటికి ఇన్వైట్ చేయాలనుకున్నా. ఒక ఇల్లు కొనుక్కున్న సార్ మీరు రావాలి అని అడిగేటంత ధైర్యం లేదు. మళ్ళా రచరవి నాలాంటి పిచ్చి రవులు చాలామంది ఉండొచ్చు, కానీ అడిగిన తమ్ముడు రచరవిని, తమ్మి వస్తాడా అంటే, ఎందుకు డార్లింగ్ నేను తోలుకొస్తా నీకు అన్నాడు గట్టిగా. నిజంగానే వట్టిగా నేను ఇగో ఏం లేదు సార్ నువ్వు కాళ్ళకి దండం పెట్టా అన్నాడు. అమ్మాయి ఇంత రెమ్యునరేషన్ తీసుకునేటోళ్ళు కూడా కాళ్ళకి దండం అంటే ఇంత పవర్ ఉంటుందా? మరి వంగితే చాలు, తగ్గేదే లేదు కదా. తగ్గుంటే ఎన్నో పనులు అవుతాయి. నిజంగానే తగ్గేదేలే అంటే అల్లు అర్జున్ కుదిరింది, నాకు కుదరదు కదా, తగ్గాలి. పెయ్యి కూడా తగ్గించిన, అందుకే మళ్ళా పాదాభివందనాలు సార్. అంటే తగ్గి ఉంటే పోయేదేమన్నది.